జగిత్యాల జిల్లా సమగ్ర కలెక్టరేట్ భవనం మరియు జిల్లా పోలీస్ భవనాల భూమిని శాసనసభ్యులు జీవన్ రెడ్డి ఎంపీ కవితలు పరిశీలించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయాలకు సంబంధించిన భూ పరిశీలన ఎస్పీతో కలిసి తాము పరిశీలించి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అనంత శర్మ, సబ్ కలెక్టర్ ముషరఫ్, జేసీ నాగేంద్రలు పాల్గొన్నారు. హెలిప్యాడ్ ఒకసారి బాగానే ఉంది సార్. వైర్ కొంచెం దూరంగా సెంటర్కి పెట్టి దాదా అన్నీ కలిపి సార్. ఇది ఉంది కదా సార్, అది రోడ్ సార్, అది బోర్డర్ రోడ్ సార్. బోర్డర్ రోడ్ అక్కడి నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మొత్తం కూడా దీంట్లో వస్తుంది. దీంట్లో మాత్రం ఏం లేదు సార్, స్ట్రైట్ వేరే గ్రౌండ్ కావాలి కదా. వేరే గ్రౌండ్ వేరే అనిమల్ హస్బెండరీ పర్మనెంట్ బిల్డింగ్ కట్టినట్టున్నారు సార్. ఏదో కొత్త బిల్డింగ్ మీరు 60 ప్రకాష్ మీరు కోఆర్డినేట్ చేసుకుని అది మనం షిఫ్టింగ్కి వేరే ఆల్టర్నేటివ్ ఐడెంటిఫై చేయాలి. ఐదర్ బై హౌస్ ఆర్ రిటైర్డ్ పీపుల్ ఆర్ హౌస్ ఇక స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు షిఫ్ట్ చేసేస్తే సార్ వీ కెన్ అంతే మనం ఒక క్లియర్ దట్ గ్రౌండ్. గ్రౌండ్ క్లియరెన్స్ స్టార్ట్ చేసి 4 మూలల పిల్లర్స్ దిమ్మెలు కూడా వేసేద్దాం. దిమ్మెలు వేసేద్దాము. ఫ్రంట్ సైడ్ నుంచి అదే అంటున్నా, ఇది సరిపోదు సరిపోదు, మంచిది. ఏమన్నా యాక్చువల్గా 5 acres ఇప్పుడు ఇక్కడ నుంచేనా జిమ్మలు కట్టేస్తారు సార్. మన బౌండరీస్ అదే కదా మన అటువైపు వెళ్తే అసలు ఏమి చూడడానికి ప్రెస్ కూడా 2 క్వార్టర్స్ ఒక క్వార్టర్ కదా, ఇంకో క్వార్టర్ వాటర్ కాదు సార్, అంతే. 2 రోడ్లు ఉన్నాయి సార్, బ్యాక్ సైడ్ కూడా రోడ్డు. అండ్ మీకు ఇన్ బిట్వీన్ డిపిఓ హై టెన్షన్ వైర్స్ ఏం లేవు, చాలా బాగుంది. హై సెక్యూర్ జోన్ లో ఉండిపోతుంది. లోకల్ సిఐ గారు చెప్పారు సార్, మా ఇద్దరు కాంపిటీషన్ ఇప్పుడు ఎంఆర్ అవుతుంది కానీ ఇద్దరు కోఆర్డినేషన్ చేసి మళ్ళీ ఇటు రావాలి. రెండు పని కాంపిటీషన్ దగ్గర ఫస్ట్ అయిపోతుంది. జాయింట్ గా చేయాలంటే సార్ అప్పుడు వచ్చారు, ఇనాగ్రేషన్ రోజు వచ్చారు. మనకు జగిత్యాలలో కలెక్టరేట్ భవనానికి, సమగ్ర కలెక్టరేట్ భవనానికి మరియు జిల్లా పోలీస్ కార్యాలయానికి భూములు గుర్తించాం. దీనికి గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ ఎంపీ మేడం కూడా చూసి వెళ్ళారు. సో దీని
తర్వాత పరిణామాలని చూసుకొని ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎస్పీ గారు ఈ భూముల్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. సో దీంట్లో ఏమేమి బుష్ క్లియరెన్స్ చేయాలి, దాని బార్డర్స్ ఫిక్స్ చేయడం, సర్వే చేయడం, దెన్ దానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకోవడానికి సర్వేయర్ తోటి, ఆర్డీఓ తోటి, జేసీ గారితో మనం ఈరోజు మొత్తం పరీక్ష చేయడం జరిగింది, తనిఖీ చేయడం జరిగింది. సో ఇది త్వరలో వారం 10 రోజుల్లో ఒక షేప్ తీసుకొచ్చి విల్ బి రెడీ ఫర్, మనం రెడీగా ఉన్నాము అనేది సీఎం గారు ఆల్రెడీ ప్రపోజల్ తెమ్మన్నారు. సో మేము ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది ఈ భూములకు సంబంధించి. సో దీనికి రెడీ ఉన్నామని ఈరోజు ఎస్పీ గారు మేము అన్ని కార్యక్రమాలు దీన్ని ఏర్పాటు చేస్తాం. అన్ని జిల్లాల్లో కాకుండా మన జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఇరిగేషన్ భూమి ఉండటం చాలా అదృష్టదాయకం. సో ఇది జగిత్యాల పట్టణానికి జస్ట్ జంక్షన్ నుంచి మీరు పట్టణ నడిబొడ్డు నుంచి 1 కిలోమీటర్ లేదు, జగిత్యాల పట్టుకొని ఆనుకొని ఉంది కాబట్టి చాలా సంతోషం. సో ఈ భూమి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు చెప్పంగానే వెంటనే దీన్ని అంగీకారం తెలిపి ఉన్నారు. కాబట్టి ఎట్ ఎనీ టైం మనకు ఆల్రెడీ మీకు తెలుసు 1000 crores బడ్జెట్ ఆర్డీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి మనం ఆల్రెడీ కేటాయించారని మనకు తెలిసింది. సో దానికి చూసుకొని మనం రెడీగా ఉన్నాము, ఈ భూమిని అన్నీ రెడీ చేసుకోవాలి, దాంట్లో ఉన్న బుషెస్ కానీ చెట్లు కానీ అన్నీ తీసేసి రెడీగా ఉన్నామని నేను ఎస్పీ గారు చూడటం జరిగింది. అక్కడ ఉన్న ఏమైనా ఆఫీస్ ఉంటే వేరే ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర అలాట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. మొట్టమొదట మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ టౌన్ సెంటర్లో మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ దూరంలో 20 acres ల్యాండ్ ఇచ్చారు డిపిఓకి. ఎక్కడ కానీ ఏ డిస్ట్రిక్ట్లో కానీ ఇంత మంచి భూమి ఇలా సెంటర్లో ఎక్కడా లేదు ఎవరికి. ఫస్ట్ టైం కలెక్టర్ గారు మనకి ఇచ్చారు ఎస్ఆర్ఎస్ ల్యాండ్. సో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను డిపార్ట్మెంట్ తరఫున సార్కి. సో ఈరోజు సార్ నేను వెళ్ళి అన్నీ చూసి వచ్చాను. సారు తర్వాత ఆర్టీఓ గారు, జేసీ గారు, సీన్ ద బౌండరీస్, తర్వాత ఏం చేయాలన్నది సార్ చెప్పారు. ఐ థింక్ వితిన్ 1 week విల్ క్లియర్ ఎవ్రీథింగ్. సో రాబోయే రోజుల్లో ఇది అన్ని జిల్లాల కంటే మొట్టమొదట మన డిపిఓ మన కలెక్టరేట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. సో ఇది ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది, కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, మేడం ఎంపీ గారు కూడా చూసి వెళ్ళారు. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. సార్ ఇది కాక వేరే చోట కూడా ల్యాండ్స్ ఇచ్చారు, తర్వాత నేను మళ్ళీ చెప్తాను సార్ ఇది ఇచ్చాక. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హిస్ టీమ్.